తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవేతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాబట్టి అర్జున, లేచి నిలబడు, యుద్ధం చేయి. యుద్ధంలో నీ శత్రువులను జయించు, అనంతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించు, ఎదురులేని రాజ్యాధికారాన్ని అనుభవించు. మళ్ళీ చెబుతున్నాను, నీ తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు అంతా పుట్టగానే వారి మరణం నిశ్చయమైంది. అందరూ ఈ యుద్ధంలో చావాలని నిర్ణయింపబడింది. దానిని నీవు తప్పించలేవు. వీరిని నీవు చంపకపోయినా ఈ యుద్ధం ఆగదు. ఈ యుద్ధంలో వీరందరూ ఒకరినొకరు చంపుకుంటారు. నీవు వీరందరినీ చంపడం కేవలం నిమిత్త మాత్రమే. నీవు కేవలం నిమిత్త మాత్రుడివి. కాలమే వీరినందరినీ చంపుతుంది. అది కాలధర్మం అని బోధించాడు కృష్ణుడు. యుద్ధమైన తర్వాత కృష్ణుడి మాటలు అక్షర సత్యాలయ్యాయి. యుద్ధం పూర్తయిన తర్వాత పంచ పాండవులు, కృష్ణుడు, సాత్యకి, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృపవర్మ, యుయుధానుడు ఇంకా కొంతమంది మాత్రమే మిగిలారు. ఇరు పక్షాలలో ఉన్న అక్షౌహిణీల సైన్యం మరణించారు. నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్ అంటే, ఓ అర్జునా, నీవు కేవలం నిమిత్త మాత్రుడివి అని అర్థం. ఈ పదానికి విపరీత అర్థాలు తీస్తారు చాలా మంది. మనందరం కేవలం నిమిత్త మాత్రులం. అంతా పరమాత్ముడి చేతిలో ఉంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, నారుపోసిన వాడు నీరు పోయక పోతాడా అనే శుష్క వేదాంతాలు చెబుతూ సోమరుల్లాగా ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటారు. నిమిత్త మాత్రం అంటే ఆ అర్థంలో తీసుకోకూడదు. మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. ఫలితం కోసం ఆశించకూడదు. ఏ ఫలితం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. ఒకసారి విఫలమైపోతే మరలా ప్రయత్నించాలి, కానీ నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. కర్తవ్య నిష్ఠ చాలా ముఖ్యం. ఏ పని చేసినా మనసు మాత్రం భగవద్ ధ్యానంలో ముడిపడి ఉండాలి. అటువంటప్పుడు నీవు అధర్మ కార్యాలు చేసే ప్రసక్తే లేదు. తెలియకుండా పొరపాటున చేసిన ఆ కర్మలకు చెందిన పాపపుణ్యాలు నీకంటవు. నీవు చేసిన ప్రతి మంచి పనికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఆ పదాలని మనం ఇలా అర్థం చేసుకోవాలి.